ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయము 6వ వచనము. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చెదరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు అబ్రహాము గారికి ఏదైతే సంతానము లేదని బాధపడుతున్న తరుణంలో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నీవు నడుస్తూ నిందారహితుడు అయి నీవు ఉంటే, నా నిబంధన నువ్వు పాటిస్తే గనక అబ్రామా నేను గొప్పగా దీవిస్తాను. ఇక నుంచి నీ పేరు అబ్రాము కాదు అబ్రహాము అని దేవుడు మార్చి ఆశీర్వదించి బలపరిచిన వాగ్దానాన్ని ఈరోజు నీ తండ్రి నీకు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. బహుశా ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నీకు పిల్లల గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, లేదా నీ జీవితంలో ఇంకా ఏదో ఒక తీరని లోటు గురించో, ఏదో నేను సాధించలేకపోయాను, పొందుకోలేకపోయానని ఒక ఆలోచన నీలో ఉందేమో, ఒక్కసారి ఈ వాగ్దానాన్ని ఆలోచించు. అసలు నమ్మడానికి అవకాశం లేని పరిస్థితుల్లో అటువంటి వయస్సులో అబ్రహాము గారు దేవుని మాటను నమ్మి ఆయనకు విధేయుడై నడిచాడట. దేవుడు అలాగే చెప్తాడులే, ఈ వయసులో పిల్లలు ఏం కలుగుతారులే, చచ్చిపోయి ముందన్న ఇష్టానుసారంగా బ్రతకాలని అబ్రహాముకు దేవుడికి వ్యతిరేకంగా బ్రతికాడా? లేదు కదా. ఈరోజు నీ జీవితంలో ఎందుకు అటువంటి ఆలోచనలకైనా నువ్వు తావిస్తూ ఉన్నావు? చాలామంది చెప్తారు ఈ జీవితం ఒకటే ఉంది, ఇష్టానుసారంగా బ్రతుకు, ఎలా ఒకలా జీవించంటారు. లేదు లేదు లేదు, నువ్వు దేవుని నిబంధనకు లోబడి జీవించాలా. ఆమెన్. దేవుని మాటకు మనం భయపడి జీవించాలా. ఆయన సర్వశక్తి గల దేవుడు. అబ్రహాము గారితో దేవుడు అదే మాట చెప్పాడు. ఆయన నా సన్నిధిలో నడుచుతూ నువ్వు నిందారహితుడిగా ఉండు, ఎందుకంటే నేను సర్వశక్తి గల దేవుడిని. అవును, ఈరోజు ఈ వాగ్దానం నీకు ఇస్తున్న దేవుడు సర్వశక్తివంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నాకు అది కోల్పోయాను ఇది కోల్పోయాను అనుకోకు. లాజరు చనిపోయిన తర్వాత 3 దినాల తర్వాత నా దేవుడు లేవనెత్తాడు లాజర్ని. ఈరోజు నీ జీవితంలో నువ్వు కోల్పోయాను అని అనుకున్నది కూడా నా దేవుడు తిరిగి ఇవ్వగలడు. నువ్వు నీతిగా యథార్థంగా దేవుని కోసం బతుకు. నీ వ్యాపార, ఉద్యోగ, సంసార, కుటుంబ బాధ్యతలన్నిటిలో దేవుడు నీకు అప్పగించింది, నీకు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా దేవుని కొరకు వాడపడి నమ్మకంగా ఉండు. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. అబ్రహాము గారితో దేవుడి మాట మాట్లాడిన తర్వాత ఒక అద్భుతమైన మాట చెప్పారు. చూడండి, ఆయన ఏమంటున్నాడంటే రాజులు నీలోంచి వస్తారంటున్నాడు. ఎప్పుడు? పిల్లలు లేనప్పుడు చెప్తున్నాడు దేవుడు. గర్భం దాల్చినప్పుడు కాదు, బిడ్డ పుట్టిన తర్వాత కాదు ఈ మాట. ఏవీ లేనప్పుడే ప్రభు చెప్పాడు రాజులు నీలోంచి వస్తారని. ఈరోజు నీ జీవితంలో దేవుడు నీతో చెప్తున్నాడు, నీ వ్యాపారం ఎక్కడో గొప్ప స్థితిలో ఉంటుంది, నీ ఉద్యోగంలో నువ్వు ఈ స్థితిలో ఉంటావు, ఇదిగో నీకు అది ఇవ్వబోతున్నానని చెప్పి ప్రభు ఖచ్చితంగా నీతో చెప్తున్నాడు. ఆయన నువ్వు ఆయనను నమ్ముకో, యథార్థంగా జీవించు ప్రియబిడ్డ. యథార్థవంతులను దేవుడు దీవిస్తాడు, నీతిమంతులను దీవిస్తాడు, కష్టపడే వారిని దీవిస్తాడు తప్ప ఇవి లేని వారిని దేవుడు దీవించడు. నీతి నిజాయితీ లేని వారు దేవుని వాగ్దానాన్ని పొందుకోలేరు. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవు కనుకనే ఈ వాగ్దానాన్ని వింటున్నావు. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము గారికి చెప్పి దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో అది నెరవేర్చినట్టుగా ఈ ఉదయకాల సమయంలో నువ్వు భయభక్తులు కలిగి దేవుని వాగ్దానాన్ని వింటున్నావు కదా, దేవుని పనిలో వాడబడుతున్నావు కదా, నమ్మకంగా ఉండాలని నిశ్చయించుకున్నావు కదా. అయితే ఆనాడు అబ్రహాము గారు పొందుకున్న ఫలితము యేసు నామంలో నీ మీదకి వచ్చి నీకు కావలసిన ఫలాన్ని నీవు పొందుకుందువుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.